హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ షాయిదాని మాట్లాడుతున్నాను. ఈరోజైతే మాకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. నో మేకప్ లుక్ అయితే చూపించాలనుకుంటున్నానండి. అందరూ కూడా పార్టీకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే అదే బయటకు వెళ్ళాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా మేము ఎలా మేకప్ చేసుకోవాలండి, కనిపించకుండా మేకప్ చేసుకోవాలి అని అయితే నన్ను అడుగుతున్నారండి. దానికోసం అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఏమీ లేదండి, మన ఇంట్లో ఉన్న 4-5 ఐటమ్స్తోనే మనం మేకప్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్గా ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నామండి. ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత హెడ్ బ్యాండ్ అయితే పెట్టుకున్నాను. ఫేస్ మీద ఎలాంటి హెయిర్ పడకుండా పెట్టుకోవాలండి, లేదా వెనక నాటైనా వేసుకోవచ్చు. ఫస్ట్ మనం చేసేది ఏంటంటే మాయిశ్చరైజర్ అండి. ఎనీ మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నేనైతే డాటిన్కి వాళ్ళది మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నానండి. అది రెగ్యులర్ బేస్ మీద కూడా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే అది రాయడం వల్ల స్కిన్ గ్లో వస్తుంది, బ్రైట్నెస్ వస్తుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుందండి. చాలా బాగుంది. నేనైతే యూజ్ చేస్తున్నాను. దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ కూడా ఇస్తానండి, ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ మనకి వచ్చేసి మనం ప్రైమర్ యూజ్ చేయొచ్చండి. ప్రైమర్ యూజ్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నేనైతే స్కిప్ చేస్తున్నాను, మీకు చూపించడం కోసమే ప్రైమర్ చూపిస్తున్నానండి. నేనైతే యూజ్ చేయను. నెక్స్ట్ మనకి కాజల్ అండి. మనకి ఏ కాజల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది వాడాలి అది వాడాలి అని అయితే ఏం లేదు. నేనైతే జూడియోలో తీసుకున్న 99 రూపీస్కి. దీంట్లో ఏంటో మీకు తెలుసా, స్కోలింగ్ బ్రష్ వచ్చింది, అటు మనకి కాజల్ కూడా వచ్చింది. 2-in-1గా వస్తుందని తీసుకున్నాను 99 రూపీస్కి. నెక్స్ట్ లిప్స్టిక్ అండి. లిప్స్టిక్ ఏంటంటే ఏ లిప్స్టిక్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది వాడాలి అది వాడాలని ఏం లేదు. లాస్ట్కి మనకి ఇది లిప్ బామ్ కూడా యూజ్ చేయొచ్చండి. దీంట్లో ఏమీ లేదు మనకి, ఎందుకంటే మనకు మేకప్ కనిపించకుండానే కదా. నెక్స్ట్ మనకి సీసీ క్రీమ్ అండి. సీసీ క్రీమ్ నేను లాక్మీ వాళ్ళకి తీసుకున్నాను. దీంట్లో అయితే 2 షేడ్స్ వస్తున్నాయండి. ఒకటి బ్రింజ్, ఒకటి బ్రౌన్స్. నాది మీడియం టు ఫెయిర్ కాబట్టి నాది బ్రింజ్ అయితే నేను తీసుకున్నానండి. మీ స్కిన్ బట్టి మీరు తీసుకోవచ్చు. దీంట్లో బీబీ క్రీమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు అండి. మరి దీంట్లో మన ఛానల్ కూడా ఉంటుందండి. స్కిన్ బట్టి మనం తెచ్చుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి. మరి తొందరగా నెక్స్ట్ మనకి పౌడర్ కాంపాక్ట్ వాడచ్చండి. మన దగ్గర ఉంటే కనుక కాంపాక్ట్ వాడచ్చు. మన దగ్గర లేదు అనుకుంటే కనుక మన పాండ్స్ పౌడర్తోనే నేను చూపిస్తున్నానండి. పాండ్స్ పౌడర్తో వాడుకలు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మనం మాయిశ్చరైజర్ ఉంది కదండి, మాయిశ్చరైజర్ని చక్కగా నీట్గా ఫేస్కి నెక్కి అప్లై చేసుకోవాలి. ఇది యూస్ చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే రాదు. చాలా బాగుంటుందండి ఈ మాయిశ్చరైజరు. ఎందుకంటే నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. గ్లో కూడా వస్తుంది, దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నీట్గా ఫేస్ మీద అబ్జర్వ్ అయిపోయేలాగా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 2 మినిట్స్ అయితే ఆగాలండి. చూడండి, స్కిన్లో ఎక్కడా కనిపించకూడదు. మనకి ఏంటంటే అండి, మాయిశ్చరైజర్ రాసుకొని మనం ఏ క్రీమ్ అయినా అప్లై చేసుకుంటే ఈవెన్గా బ్లెండ్ అవుతుందన్నమాట. మాయిశ్చరైజర్ని స్కిన్లో కలిసిపోయేంత ఇదిగా నీట్గా మనం బ్లెండ్ చేసుకోవాలి. మీకు కనుక అలవాటు లేకపోతే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి మాయిశ్చరైజర్ రాసుకోవడం అనేది. మీకు ఏదో ఒక టైంలో మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. ఈ టైమే రాసుకోవాలని అయితే లేదు. చాలా హ్యాండ్స్కి రాసుకోవచ్చు, నెక్కి రాసుకోవచ్చు, ఫేస్కి కూడా రాసుకోవచ్చు అండి. డాటిన్కి వాళ్ళది చాలా బాగుంది. బ్లాక్ అయిపోతామని అయితే ఏమీ లేదన్నమాట. మీరు ఒకసారి యూస్ చేయండి, మీ బాగుంటుంది. దీని ఫ్లేవర్ చూసారు ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇరిటేషన్ కూడా ఏమీ రాదనమాట. దీంట్లో ఏమి రాశారనుకుంటున్నారు? బ్రైట్నింగ్ వస్తుందని, స్మూత్నింగ్ వస్తుందని, గ్లో వస్తుందని రాశారనమాట. దీనికోసం ఈ ప్రత్యేకంగా ఒక వీడియోలో చెప్తాను నేను, నెక్స్ట్ వీడియోలో. మనకి ఏమవుతుందంటే, మనకి మనం ఇప్పుడు ఇలా రాసుకోవడం వల్ల ఈవెన్గా మనం రాసుకునేది బ్లెండ్ అవుతుందన్నమాట. ఐస్ కింద ఉన్న బ్లాక్నెస్ కూడా తగ్గుతుందండి ఇది రాసుకుంటే. ఐస్ మీద ఉన్న పప్పినెస్, ఐస్ కింద ఉన్న పప్పినెస్ కూడా తగ్గుతుంది. నేను నెక్స్ట్ సీసీ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను. మీకు సీసీ క్రీమ్ కూడా చాలా లిటిల్ బిట్టే యూస్ చేయాలండి, ఎక్కువ యూస్ చేయకూడదు. నేను ఇప్పుడు ఎట్లా యూస్ చేస్తున్నానో చూడండి. అక్కడ చిన్న డాట్లుగా పెట్టుకుంటున్నాను. అది పెట్టుకొని లైట్గానే రాసుకోవాలండి. మీకు ఎందుకంటే కనిపించకుండా ఎబ్బెట్టుగా ఉండకూడదు అనమాట మేకప్ వేసుకుంటే. చూడండి నేను ఎట్లా చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేసేయండి. మరి మీరు నాది ఛానల్ని చూడకపోతే, ఇదే ఫస్ట్ షార్ అయితే మాత్రం మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ వీడియో కూడా మీకు వచ్చేస్తుందండి. ఇదైతే సరిపోతుందండి మన ఫేస్కి. చక్కగా ఈవెన్గా
ఎక్కడా కూడా లేకుండా నీట్గా దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. అంటే చక్కగా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల ఈవెన్గా కలుస్తుంది. మాయిశ్చరైజర్ రాసుకోకపోతే అక్కడక్కడ స్పాట్స్ లాగా మిగిలిపోతుంది అనమాట. అందుకని నేను మాయిశ్చరైజర్ రాశాను. కొంతమంది తెలియని వాళ్ళు మాయిశ్చరైజర్ రాయరండి, డైరెక్ట్గా యూస్ చేస్తారు. అది మీ ఇష్టం. చక్కగా నీట్గా కనిపించకుండా ఉండాలి అంటే మాయిశ్చరైజర్ని ఉపయోగించండి. మాయిశ్చరైజర్లో మనకి ఎస్పీఎఫ్ ఉంటుంది కాబట్టి ఈ ఈ పైన రాసిన సీసీ క్రీమో బీబీ క్రీమ్ ఏది ఉంటుందో దానివల్ల ఎలాంటి బాగుంటుంది, ఫేస్కి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ట్రై చేయండి ఒకసారి. మీకు ఒకసారి ట్రై చేస్తే ఏంటి అనేది అబ్జర్వ్ అయ్యిద్ది అనమాట, తెలిసిద్ది విషయం. చూసారా ఎంత బాగుందో, ఎంత నీట్గా ఇందాకటి మీద ఇప్పుడు ఎంత గ్లో వచ్చిందో చూసారా నా ఫేస్లో. నేనైతే ఇది రెగ్యులర్గా యూస్ చేస్తానండి. నేను పార్లర్కి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు కూడా రెగ్యులర్గా యూస్ చేస్తాను. మనం ఫేస్ ఒక్కదానికే అప్లై చేసి నెక్ వదిలేయకూడదండి. ఎప్పుడు కూడా నెక్కి, యూఎస్కి అన్నిటికీ కొద్దిగా అప్లై చేయాలి. ఇది లేకపోతే అదొక కలర్ ఇదొక కలర్గా కనిపిస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళకి అదొక క్రీమ్ రాసింది, ఏదో మేకప్ వేసింది అనిపించకూడదు. రెండు ఈవెన్గా ఉంటే అంత అబ్జర్వ్ చేయరనమాట. నెక్స్ట్ కాంపాక్ట్ ఉంది అనుకుంటే చూసాడు. నేనైతే మామూలుగా పాండ్స్ పౌడరే యూస్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు కూడా ఇదే పాండ్స్ పౌడరే యూస్ చేస్తాను. నేను కొద్దిగా పౌడర్ పప్పు అయితే తీసుకొని నీట్గా ముందు ఐస్ కింద, అది కొద్దిగా వ్రింకిల్స్ రాకుండా ఐస్ కింద యూస్ చేయాలి. ఫేస్ మొత్తం కూడా లైట్గా, పౌడర్ కూడా ఎక్కువ యూస్ చేయకూడదండి, లైట్గా యూస్ చేయాలి. అక్కడక్కడ స్పాట్స్ లేకుండా నీట్గా లైట్గా అప్లై చేయనంతగా అప్లై చేయాలి. దీన్ని మనం చేసుకోవడం వల్ల సగం మనం ఎట్లా అనిపిస్తుంది, మీకు మేకప్ చేయనట్టు అనిపిస్తుంది కదా. మీకు ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు జ్యువెలరీ, మన కాస్ట్యూమ్స్ మనం ఏం పెట్టుకుంటున్నామో అవన్నీ పెట్టుకుంటే కొద్దిగా లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. నేనైతే అవేమీ పెట్టుకోవట్లేదు, జస్ట్ మీకు వేయడమే చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇది నీట్గా ఉంది. ఇప్పుడు మీకు వేసడం వల్ల లుక్ కనపడుతుంది కదా. మనం ఏంటంటే బయట కావాలంటే కలర్ కరెక్టర్ కూడా నాకు స్పాట్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా యూస్ చేయొచ్చు. నేను కానీ అవంతా యూస్ చేయనండి, లైట్గా వేసుకొని వెళ్ళిపోతాను. మీ ఈవెన్ స్కిన్ అయితే ఇంకా నీట్గా కనిపిస్తుందండి ఫేస్కి. ఇలా వేసుకుంటే నీట్గా అప్లై చేసుకున్నాను నేను. వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ మధ్య నేను సరిగ్గా వీడియోస్ చేయలేకపోతున్నానండి, ఎందుకంటే టైం కుదరట్లేదు. ఇంక నుంచి నేను టైం కుదుర్చుకొని వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడే మంచి వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. చాలామంది నా దగ్గర తెలిసిన వాళ్ళందరూ కూడా, నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా, నా ఫాలోవర్స్ అందరూ నన్ను అడుగుతున్నారు, మేడం వీడియోస్ చేయండి మేము చూడాలి అని. హెయిర్ కట్ వీడియోస్ కూడా అడుగుతున్నారండి, అవి కూడా నేను త్వరలోనే చేస్తాను. ఫస్ట్ మనం ఏం లేదండి, రాసేసుకున్న తర్వాత స్క్రోలింగ్ బ్రష్తో మనం ఐబ్రోస్ని బ్రష్ చేస్తున్నాను. అలా చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అనమాట. అది వేయకపోయినా వేసినట్టే కనిపిస్తుంది. లేదు కావాలి అనుకుంటే మీరు ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయొచ్చు. నా ఐబ్రోస్ తిక్కుగానే ఉంటాయి కాబట్టి నేను ఐబ్రో పెన్సిల్ అయితే యూజ్ చేయనండి. కొంతమందికి ఐబ్రోస్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే నీట్గా ఐబ్రో పెన్సిల్ అయితే యూజ్ చేయొచ్చండి. తర్వాత కాజల్ అండి, నేను కాజల్ అయితే యూజ్ చేయను, కానీ మీకు చూపించడం కోసమే వేసుకొని చూపిస్తున్నాను. లైట్గానే యూస్ చేస్తున్నానండి, మీరు కావాలంటే తిక్కుగా కూడా యూస్ చేసుకోవచ్చు. కాజల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. నాకు కాజల్ అంత ఇష్టం ఉండదు, అందుకే లైట్గా ఇవి వేసి చూపించాను. లైట్గా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకే అండి. మీరు నా మేకప్ వీడియోస్ ఇంకా మంచి మేకప్ వీడియోస్ అయితే తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అయితే జూడియోలో మీకు తెలుసో లేదో, జూడియోలో ఒకసారి వెళ్ళండి, చూడండి. ఐలైనర్ కూడా వేసుకోవచ్చు. ఐలైనర్ అయితే నేను కూడా నా ఐస్ బాగోవండి, అందుకని నేను ఐలైనర్ యూస్ చేయను. ఐలైనర్ కావాలంటే చాలా కలర్ సెన్స్, లాక్మీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఐలైనర్స్ దొరుకుతాయి మనకి. నేనైతే కాజల్నే పైకి చూపించాను, లైట్గా చివర్లో కొద్దిగా రాసుకొని చూపించాను. కావాలనుకుంటే ఐలైనర్ వేసుకోవచ్చు, మస్కారా కూడా వేసుకోవచ్చు అండి. నేను అది ఏమి యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అవి ఎంత ఎక్కువగా కనిపించకూడదు అనమాట.
నేను ఎందుకంటే లో మేకప్ లుక్ చేస్తున్నాను కాబట్టి కనిపించకూడదు. నా ఐస్ కొద్దిగా డార్క్గా ఉన్నాయి కదండి, అందుకని నా ఐస్కి ఐలైనర్ అయితే నేను యూస్ చేయను. మీరు జూడియోలోకి వెళ్తే మంచి మంచి ఇవి షాపింగ్లో మంచి మంచి మనకు ఐటమ్స్, లిప్స్టిక్స్ అన్నీ దొరుకుతున్నాయండి. ఒకసారి విజిట్ చేయండి జూడియోలో. ఇప్పుడు నెక్స్ట్ మనకి లిప్స్టిక్ అండి. లిప్స్టిక్ అంటే మనకి లిప్ లైనర్ గీసుకొని అవుటర్ లైన్లో లిప్స్టిక్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. కానీ అదేమి యూస్ చేయట్లేదు, నేను లైట్గానే లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. నాకైతే రెగ్యులర్గా లిప్స్టిక్ అనేది అలవాటు లేదండి, అందుకోసం లైట్గానే నేను యూస్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే లిప్ లైనర్ అవుటర్ లైన్ వేసుకొని మనం వేసుకోవచ్చు. లైట్గా లిప్స్టిక్ వేసాను అన్నమాట నేను, ఎందుకంటే నేను రెగ్యులర్గా లిప్ బామ్ ఒకటే రాస్తానండి. లిప్ బామ్ రాసుకొని వెళ్ళిపోతాను. మీరు బ్లషర్ వేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బ్లషర్ కోసం ఏం కొనక్కర్లేదు, లైట్గా లిప్స్టికే తీసుకొని చీక్స్ మీద అప్లై చేసుకోవచ్చు. నాకు ఇష్టం ఉండదండి ఇవన్నీ వేయాలంటే, మీకు చూపించడం కోసం వేస్తున్నాను. మనకి ఈ బ్లషర్ వేయడం వల్ల కొద్దిగా హెవీగా అనిపిస్తుంది నాకు. కొంతమందికి ఏంటంటే బ్లషర్ చాలా లైక్ చేస్తారు, నేనైతే లైక్ చేయనండి. చూశారు కదా ఎలా బ్లెండ్ అయ్యిందో, కొద్దిగా హెవీగా కనిపిస్తుంది. లేదనుకుంటే మీరు బ్లషర్ని స్కిప్ చేయొచ్చు అనమాట. వీటన్నిటికీ మనకి జ్యువెలరీ పెట్టుకుంటే ఇప్పుడు బాగుంటుంది, నేనేమీ పెట్టుకోవట్లేదు. చూశారు కదా మరి మేకప్ లుక్ ఎలా ఉంది. మనకి మీరు పార్టీకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే ఏదన్నా బయటికి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలనుకున్నా కూడా ఇలా చేసేసుకోవచ్చు. రెగ్యులర్ బేస్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఫస్ట్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. చాలా బాగుంటుంది, ఇంకా గ్లో కూడా వస్తుందండి. మేకప్ వేసుకుంటే ఫేస్ పాడవుతుంది అనుకుంటారు, అలా ఏముండదండి. చాలా బాగుంటుంది. మరి మంచి వీడియోతో